నమస్తే అండి. నమస్తే సార్, ఓటుకు నోటు కేసు వ్యవహారానికి సంబంధించి సెబాస్టియన్ అలానే స్టీఫెన్ సల్లతో కూడా మీరు కాంటాక్ట్ అయ్యారు, మాట్లాడారు అని. సో ఏం మాట్లాడారు? వాళ్ళ దగ్గర నుండి మీకు వచ్చిన హామీ ఏంటి? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంటే సెబాస్టియన్ అనే వ్యక్తి టీడీపీ పార్టీలో క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్ మేడం. ఆయన బిషప్, ఇండిపెండెంట్ బిషప్ ప్లస్ క్రిస్టియన్ సెల్ టీడీపీ పర్సన్. ఇవాళ స్టీఫెన్సన్ అనేట ఆయన క్రిస్టియన్ టీఆర్ఎస్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే, నామినేటెడ్ ఎమ్మెల్యే. కాబట్టి ఈయన టీడీపీ పార్టీకి సంబంధించిన విషయాలు, టీడీపీ పార్టీకి రేవంత్ రెడ్డి బంధువు వేం నరేందర్ రెడ్డికి, తద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కొంత ఎరవేసి అంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలను టీడీపీ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకొని ఆ ఆపరేషన్ సక్సెస్ అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యత సాధిస్తే అదే ఏమంటారు దాన్ని, అదే నెపంతోటో లేకపోతే అదే లాజిక్ తోటి కొంతకాలం గడిచిన తర్వాత, ఒక 2-3 నెలల తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇక్కడ అధికారంలో ఉందో ఆ టీఆర్ఎస్ పార్టీని చీల్చి, మీ ఆద్య టీవీ వాళ్ళకి చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీని చీల్చి హరీష్ రావుని ముఖ్యమంత్రిని చేసి రెడ్డి లాబింగ్ కాంగ్రెస్ ప్లస్ టీడీపీ రెండు కలిసి టీఆర్ఎస్ పార్టీని చీల్చి అంటే టీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గానికి ప్రోత్సహించి వాళ్ళు అధికారం చెలాయించాలని చెప్పి ఒక పెద్ద గేమ్ ప్లాన్. అందుకనే ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఓట్లు వేయడం అది పక్కన పెడితే కేసీఆర్ నా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుంది అన్నాడు. యాక్చువల్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా అంటే ఒక 2 ఎమ్మెల్సీలు ప్రభుత్వం కూలదు కదా. ఎందుకు అన్నాడంటే ఈ కాన్సెప్ట్తో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5-5 కోట్లు 10-10 కోట్లు ఇచ్చి ఆకర్షించిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలో కూడా చీలిక తీసుకొచ్చి, అదే మీరు ఆల్రెడీ మీకు 5-5 కోట్లు ఇచ్చి మేము కొనుక్కున్నాం కదా, కావాలంటే ఇంకెక్కువ ఇస్తాము, సరెండర్ అవ్వండి, మీరు ఒప్పుకోకపోతే మీరు మాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు తీసుకున్నారని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్లకు పదవులు వేసిన తర్వాత టీడీపీ పార్టీ తెలంగాణలో అధికారం రావడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్గంలో ఉన్న రెడ్డీసు టీడీపీ పార్టీ కలిసి ఒక భారీ కుట్ర చేసి ఆ కుట్రలో హరీష్నో లేకపోతే ఇంకెవరినో ముఖ్యమంత్రిని చేసి అంటే టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ మీద అసమ్మతి ఉన్నోళ్ళు, మంత్రి పదవులు రానోళ్ళను వాళ్ళ వర్గాన్ని చీల్చి ఇక్కడ ఆధిపత్యం చేజిక్కించుకోవాలి. దానికి ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రయల్ చేద్దామని చెప్పి ఒక ట్రయల్ చేశారు. ఆ ట్రయల్లో అందరు ఎమ్మెల్యేలు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని, సీక్రెట్ ఓటింగ్ కాబట్టి ఎవరికి తెలియదు, ఆపరేషన్ జర్నీ పర్టికులర్ నా బిట్టు వచ్చేటప్పటికి ఈ సెబాస్టియన్ క్రిస్టియన్ సెల్ ఇన్ఛార్జ్, నేను క్రిస్టియన్ నాయకుడిని. స్టీఫెన్సన్ టీఆర్ఎస్ క్రిస్టియన్ ఎమ్మెల్యే. ఒక టీఆర్ఎస్ క్రిస్టియన్ ఎమ్మెల్యేను టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు కలవడానికి ఒక తటస్థంగా ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్ కావాలి. కాబట్టి నా ద్వారా అంటే నేను వాళ్ళతోటి మాట్లాడడం, అంటే వేరే వేరే పార్టీ క్రిస్టియన్ సామాజిక వర్గానికి కనెక్ట్ చేయడానికి మరొక క్రిస్టియన్ హోల్డర్ లాగా నన్ను హోల్డింగ్ పెట్టి వాడుకున్నారు బెటర్. ఇక్కడ మీరు అనొచ్చు, సరే వాళ్ళు అడగడము అవునా కాదా, నేనెందుకు వెళ్ళాను అంటే ఏం లాభం చూసుకుని వెళ్ళారు అని కూడా క్వశ్చన్ అడుగుతారు జనరల్ గా. మేడం లాభం ఓకే, అంటే నా లాభంలో మొదటి లాభం ఏంటంటే క్రిస్టియన్ సెల్ వాళ్ళ ద్వారా ఆ పార్టీకి అయితే నిజంగా అట్లా అనుకున్నట్టుగా టీఆర్ఎస్ పోయి టీడీపీ అధికారంలోకి వస్తే ఎవరైతే ఈ ఆపరేషన్లో ఉన్న సెబాస్టియన్ కానివ్వండి, ఈ ఆపరేషన్లో జిమ్మీ బాబు కానివ్వండి, వాళ్ళు లబ్ధి పొందుతారు కదా. కాబట్టి వాళ్ళు ఒక మంచి హోదాలు వస్తే నా సమాజ తరఫున ప్రతినిధులు వాళ్ళు సేవ చేయగలుగుతారు. లేదా డైరెక్ట్ ఒక క్రిస్టియన్కు, దళిత క్రిస్టియన్కు ఎమ్మెల్యే పదవి ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చి క్రైస్తవులందరి మీద ఆదుకోండి అని చెప్పి ఏ పార్టీ కూడా, ఈవెన్ కాంగ్రెస్, దశాబ్దాల కాంగ్రెస్ కూడా ఎప్పుడు కూడా క్రైస్తవ ఎంపీలకు, క్రైస్తవ మంత్రులకు పూర్తి స్వేచ్ఛనివ్వలే. ఈవెన్ ఇప్పుడు కూడా కొప్పులీశ్వరుడు క్రైస్తవ మంత్రి, మైనార్టీ శాఖ మంత్రి, ఎక్కడ ఒక మైనార్టీలకు సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు లేకుండా కేసీఆర్ తాళం వేసుకుని భూపాల్ రెడ్డి దగ్గర క్రిస్టియన్ ఫైల్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. క్రిస్టియన్ భవన్ ఫైల్ కానీ, సమాజ స్థలం కానీ, క్రిస్టియన్ల కార్పొరేషన్, ఏపీలో క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు, అక్కడ డైరెక్టర్ ఉన్నారు, అక్కడ మైనార్టీ కమిషన్ రెన్యువల్ అయింది రెండోసారి, ఇక్కడ లేనేలేదు. అవన్నీ చేయాల్సిన, ఆపరేషన్ చేయాల్సిన ఎవరు? ఒక మంత్రి, ఒక అడ్వైజరు, ఒక మైనార్టీ సెక్రటరీ చేయాలి. వాళ్ళకు ఛాన్స్ లేదు, రైట్స్ ఉండే. ఏదో క్రిస్మస్ అప్పుడు ఏదో చేయడానికి ఒక ఫైల్ ఇచ్చేసి దాని మీద భూపాల్ రెడ్డి సీఎం
సంతకం పెడతాడే కానీ మిగిలిన ఏ పనులు కూడా అవ్వట్లేవు. సో ఈ వ్యవహారం అంతట్లోనూ మీరు ₹1,00,00,000 తీసుకున్నారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయింది. సో మేడం ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఓటుకు నోటు కేసు అంటేనే 5 కోట్లు డబ్బు, 2 కోట్లు అడ్వాన్సు, ఈ కోట్లు మాటలతోటే కోట్లు. కానీ నాకు కనీసం ఉప్పల్లో, మా ఇల్లు ఉప్పల్ నుంచి ప్లీనరీ జరిగేది మహానాడు అక్కడ హిమాయత్ నగర్ ఇక్కడ ఉంటుంది మెహదీపట్నంలో, అక్కడ పోవడానికి బండికి పెట్రోల్ కూడా నాకు ఈ టీడీపీ పార్టీ ఇవ్వలేదు. నాకు 5 కోట్ల ఆఫర్ తెచ్చినామని చెప్పి స్టీఫెన్సన్ ఇవ్వలేదు. ఈ ఆపరేషన్ పోమని చెప్పి రేవంత్ రెడ్డి, చంద్రబాబు, జిమ్మి బాబు కూడా ఎవరు కూడా నాకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వీళ్ళందరికీ సపోర్టివ్ గా ఓన్లీ క్రిస్టియన్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దానికి సపోర్ట్ కోసమే మీరు వెళ్ళారా? ఇద్దరు జనరల్ గా పాలిటిక్స్ అంటేనే రాజకీయ నేతల్ని కలిసి మాట్లాడుతున్నామంటేనే సొంతంగా ఎంతో కొంత మనం లాభం చూసుకుంటూ అది ఎవరైనా సరే. సో వీళ్ళ దగ్గర నుంచి రూపాయి కూడా యాక్సెప్ట్ చేయకుండా, రూపాయి కూడా తీసుకోకుండా ఎట్లా వెళ్ళారు? ₹1,00,00,000 వచ్చిందని ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మీరు, రైట్? మేడం నేను ఏమంటానంటే ₹1,00,00,000 మాట వచ్చింది. 5 కోట్లకు నువ్వు ఎమ్మెల్యేని ఒప్పిస్తే, అంటే ఎమ్మెల్యే స్టీఫెన్సన్ టీఆర్ఎస్ టీడీపీ ఎమ్మెల్సీకి ఓటేస్తే ఆయనకు 5 కోట్లు. ఆ 5 కోట్ల డీల్ మాట్లాడినందుకు నాకు 50 లక్షలు, నాకు రెఫర్ చేసినందుకు జిమ్మి బాబుకు 25 లక్షలు. ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని, షర్మిలను, బ్రదర్ అనిల్ను అపోజ్ చేసి టీడీపీ పార్టీకి లబ్ధి పొందిన కారణంగా టీడీపీ పార్టీ మాకేం ఆర్థిక సాయం చేయలేదు. కాబట్టి ఈ ఆపరేషన్లో నన్ను పార్టీ గురించి కష్టపడ్డా నాకు తెలుసు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడి ఈ పరోక్షంగా హెల్ప్, అంటే కేవలం ఈ ఆపరేషన్కి నాకు 50 లక్షలు ఇస్తానులే ఆయన, ఇది చెయ్యి పార్టీకి నువ్వు ఉపయోగపడ్డ చంద్రబాబు ఎవరికి ఏమి 50 లక్షలు అన్నది జెరూసలేం మత్తేకి ఇస్తానని చెప్పారా? ఒక ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గా ఆ సంఘానికి ఎంతో కొంత సేవ చేయడం కోసం ఇస్తానని అన్నారా? నా ఆర్గనైజేషన్ కొరకు ఎవరు ఇచ్చినా మేము తీసుకో, మా ఆర్గనైజేషన్ మా సభ్యుల కంట్రిబ్యూషన్. నాకు వ్యక్తిగతంగా అంటే 5 కోట్లకు ఎమ్మెల్యే ఓటేయడానికి ఒప్పుకుంటే నాకు 50 లక్షలు ఇస్తాను. ఈ ఒక్క ఎమ్మెల్యేకే కాదు, ఇంకా 5 ఎమ్మెల్యేతో కూడా మాట్లాడినా, రాజయ్యతో మాట్లాడిన, డిప్యూటీ సీఎం గాదర్ కిషోర్తో మాట్లాడిన, బాబుమోహన్తో మాట్లాడిన, కొండ సురేఖ్తో మాట్లాడిన, నాకు యాక్సెస్ ఉన్న మా దళిత ఎమ్మెల్యేతో. ఎందుకంటే ఇది ఓకే అన్నాడు కదా ఈయన, ఇది ఓకే అయిన తర్వాత ఇంకా 5 కోట్లు అనుకో, 50 లక్షలు మొత్తం 2.5 కోట్లు 3 కోట్ల దాకా వచ్చినేమో నాకు అదృష్టం ఉంటే. కానీ అంటే ఇక్కడ అంటే దేవుని చిత్తం అనేది మేము నమ్ముతాం మేడం. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, ఇది అనైతికం అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడిగిన. ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీకి, టీడీపీ ఎమ్మెల్సీకి టీఆర్ఎస్ వాళ్ళని అడగాలని ఎట్లా అడుగుతాం, నేను అడగలేనంటే ఇది మాకు కామనే అన్నాడు ఆయన. రాజకీయ నాయకులు కామన్, బయట వాళ్ళకి ఇట్లా ఉంటుంది కానీ సీక్రెట్ ఓటింగ్ ఉంటుంది, మీరు వెళ్ళి అడుగు. అడిగిన తర్వాత ఆయన ఓకే అంటే నువ్వు మాకు చెప్పు, ఆయన వద్దన్నాడు అనుకో, జోక్ చేసినా అని చెప్పి నువ్వు చెప్పి వచ్చేసా అన్నాడు. నేను పోయి స్టీఫెన్సన్ దగ్గరికి పోతే స్టీఫెన్సన్ ఏమన్నాడు, క్యా ఎమ్మెల్యే సాబ్ ఎట్లా ఉన్నావు, మంచిగా ఉన్నావా ఏంది అని అడిగిన. ఎవరైనా ఎమ్మెల్యే మంచిగా ఉన్నా అన్నారు కదా, ఆయన సైతాన్ని కూర్చుంది ఏమో తెలియదు. ఏం ఎమ్మెల్యే, నాకు ఏం లేదు, ఏ పని పోయినా పనులు అవ్వట్లేవు, అక్కడ అసెంబ్లీలో మాట్లాడిన వాటికి కూడా వాల్యూ లేదు, సీఎం ఆఫీస్ పోయి ఉన్న పనులు చేస్తున్న లోపలికి రానియట్లేరు, నేను అసంతృప్తిగా ఉన్నానని చెప్పి స్టీఫెన్సన్ అని ఎమ్మెల్యే అన్నాడు. అరే నువ్వు అంత అసంతృప్తిగా ఉంటే మరి నీకు ఒక ఆఫర్ వచ్చింది తీసుకుంటావా అన్నాడు. ఏం ఆఫర్, నీ ద్వారా ఆఫర్ ఏంటి నాకు అన్నాడు. నేను ఎమ్మెల్యేని, నాకు శాలరీ వస్తుంది, నాకు హోదా ఉంది, అధికార ప్రభుత్వంలో ఉన్నా, నాకేం కుదవలేదని చెప్పి గంభీరంగా మాట్లాడాల్సిన స్టీఫెన్సన్ను నిరాశతో మాట్లాడేటప్పటికి నేను అనుకున్న కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసిన. ఇట్లా ఒక ఆఫర్ ఉంది, 5 కోట్ల ఆఫర్ ఉంది, ఇస్తే మరి నువ్వు ఓకేనా అంట. నీ ద్వారా రావడం ఏంది, ఒక పార్టీ వాళ్ళు అడగాలి కదా, నువ్వు అది ఇది అని చెప్పి ఆయన ఎమ్మటే సరెండర్ కాక వాళ్ళ అనుచరుడు ఇంకో ఆయన మాల్కమ్ టైలర్, నేను మా మాల్కమ్ టైలర్ని అడిగి నేను చెప్తా, ఆయన చెప్తే నేను విషయం చెప్తా అన్నాడు. అంటే వద్దు పో, ఇటువంటి తేవద్దు నాకు, నేను జనును ఎమ్మెల్యేని నువ్వు ఇటువంటి చేయొద్దు అని చెప్పి అంటే సారీ అని చెప్పి నేను వెళ్ళొద్దును. కానీ ఆయనకి ఎంతో కొంత ఆశ ఉండి రమ్మన్నందుకు పోయి మాట్లాడినా, ఆయన తర్వాత ఒకరోజు ఫస్ట్ చేసినాడు ఆలోచించి చెప్తాను, 2వ రోజు ఓకే అన్నాడు. నాకు కూడా డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళతోటి ఎవరు సెబాస్టియన్తో ఓకే అనడం, వాళ్ళు రేవంత్ రెడ్డి పోయి ఇంట్లో పోయి దొరికిపోవడం, ఆ తర్వాత సీసీ కెమెరాలు పెట్టడం, రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని ఈయన బుక్ చేయడము, ఈయన వాళ్ళకి బుక్ అవ్వడం కూడా అయిపోయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్.